నిన్న కంటెస్టెంట్స్ వీడియోలో మనం చెప్పుకున్నట్టు ముగ్గురిని జడ్జిల ద్వారా తీసుకుంటున్నారు బిగ్ బాస్ హౌస్లోకి. ముగ్గురిని ఖచ్చితంగా ఓటింగ్ ద్వారా తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇంకొక ఇద్దరిని కూడా ఎక్స్ట్రా తీసుకుంటారని తెలుస్తుంది. మొత్తం 8 మందిని నెక్స్ట్ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ ఫైనల్ ఎండ్ ఆఫ్ ద ఓటింగ్ టైంకి ఎవరెవరికి ఎన్ని ఓట్స్ పడ్డాయి, ఎవరి పరిస్థితి ఎట్లా ఉంది, ఎవరి పర్సంటేజ్ ఎంత బెటర్గా ఉంది అనేది వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ మీకు పక్కాగా హౌస్లోకి వెళ్ళాలి, వీళ్ళకి అర్హత ఉంది అనుకున్న వాళ్ళు ఒక్క పేరు కింద కామెంట్లు రాయండి. ఆ ఒక్క పేరు అంటే ఎన్ని పేర్లు మ్యాచ్ అవుతాయి. మీరు ఎగ్జాంపుల్ దమ్ము శ్రీజాన్ రాశారనుకోండి, ఎంతమంది దమ్ము శ్రీజాన్ కామెంట్ చేస్తారో అనేది చూద్దాం. దాన్ని బట్టి వాళ్ళకి నిజంగా బయట ఓటింగ్ ఎంత బాగా జరుగుతుందో అర్థమవుతుంది. సో మిస్ అవ్వకుండా మీరు కామెంట్ చేయండి. ప్రస్తుతం అంటే జాగ్రత్తగా మనం అనలైజ్ చేస్తే కనుక అంటే వీళ్ళు చేస్తుంది కరెక్ట్ అని అనుకోవాలి. ఎందుకంటే అందరూ ఓటింగ్ ద్వారానే వెళ్తే బాగుంటుంది కదా అని కొంతమంది అడుగుతున్నారు. కానీ వీళ్ళు చేసే ఐడియా బాగుంది అనిపించింది నాకు. ముగ్గురు జడ్జిల ద్వారా వెళ్ళాలి, ముగ్గురేమో ఓటింగ్ ద్వారా వెళ్ళాలి అనేది మంచి ఐడియా. బిగ్ బాస్ అనేది ఎప్పటి నుంచో పిఆర్ గేమ్ అనేది మనం ఎప్పటి నుంచో తెలుస్తున్నాము. పిఆర్ పెట్టుకోకపోతే పాపం అన్నట్టు అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. పిఆర్ లేకపోతే నడవట్లేదు. ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు పెట్టుకోవాలి. అయితే అగ్ని పరీక్షలో దరిద్రం ఏమైందంటే షో అయిపోయినా కూడా షో ఎప్పుడో 10 రోజుల క్రితమైంది. వాళ్ళకి మంచి టైం అది ఉంది. ఈ గ్యాప్లో వాళ్ళు పిఆర్ని పెట్టుకున్నారు, పుష్ చేసుకున్నారు. వాళ్ళలో వాళ్ళు ఇంటర్నల్గా పుష్ చేసుకున్నారు. ఓటింగ్కి సంబంధించి బయటకు వచ్చేసారు వాళ్ళు అందులోంచి, అగ్ని పరీక్షలోంచి. సో పిఆర్లు ఎక్కువగా చేసుకున్నారు 10 రోజుల గ్యాప్లో. సో వచ్చిన వాళ్ళు కూడా మ్యాక్సిమం టీమ్ గేమ్ ఆడే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు కానీ వచ్చి టీమ్ కనుక ఆడితే ఆల్రెడీ లాస్ట్ సీజన్ పెద్దగా టీఆర్పీ రాలేదు. ఈ సీజన్ కూడా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. సో అందుకని ఎందుకు ఈ కైండ్ ఆఫ్ ప్లాన్ వేశారంటే జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే ఒకసారి అగ్ని పరీక్షలో అయిపోయింది. ఈ 6 వెళ్తున్నారు కదా, ఇండివిజువల్గా వీరు ఆడాల్సి ఉంటుంది. వీళ్ళు కరెక్ట్గా అంటే వీళ్ళు ఏదైతే పిఆర్ పుష్ చేసుకుంటున్నారో ఇలాగా కలిసి ఉండే ప్రోగ్రామ్ కనుక పేరు చూసుకుంటే సీజన్ 6 రికార్డ్స్ టీఆర్పీలో పడిపోయినట్టు పడిపోతాయి ఇక్కడ కూడా. ఎందుకంటే వాళ్ళందరూ కలిపి ఒక హౌస్లో పెట్టినా కూడా కామనర్స్కి ఇండివిజువల్గా ఆడాల్సి ఉంటుంది వీళ్ళు. లేదంటే దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. వీళ్ళందరూ ఇండివిజువల్గా స్ట్రాంగ్గా వాయిస్ రైజ్ చేయాలి. ఎటువంటి రిలేషన్ వీళ్ళు మెయింటైన్ చేయకుండా పెట్టుకోకుండా ఉండాలి. ఎనిమిటీ ఉన్నా సరే సీజన్ హిట్ అవుతుంది. అంటే మనం అంటే ఫ్లాప్ అయ్యే సీజన్స్ మీరు ఎప్పుడన్నా టీఆర్పీ పడిపోయిన సీజన్స్ కనుక వెతికితే ఎనిమిటీ పక్కన పెట్టేసి కంప్లీట్ ఫ్రెండ్షిప్లో వెళ్ళిపోతూ ఉంటారు. అంటే స్ట్రాంగ్ ఎనిమిటీ కంటిన్యూ అవుతుంది. అంటే 2 రోజులు కొట్టుకుంటారు, 3-4 రోజులు మళ్ళీ కలిసిపోయి ఉంటారు. సో ఇట్లా చేయి కూడా ఉండాలి. అంటే న్యాచురల్గా అది ఫామ్ అవుతుంది. పని కట్టుకుని గొడవపడి కాదు. సో కామనర్లు కదా, సెలబ్రిటీలు కదా, సింపతి వర్కౌట్ చేద్దామని టీమ్ అవుట్ చేస్తే మాత్రం వీళ్ళకే డెఫినెట్లీ దెబ్బతినే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అగ్ని పరీక్ష ఇక్కడ ఎట్లా ఉందంటే ఆల్రెడీ వీళ్ళని చూసినప్పుడు మనకు వీళ్ళే సెలబ్రిటీల్లో ఉన్నారు. కొత్తగా వచ్చేవాళ్ళు చాలామంది పేర్లు మనకు తెలియదు. సో ఓవరాల్గా ఏం జరుగుతుందంటే వాళ్ళు కామనర్ లాగా అనిపించేసి వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది. వీళ్ళని ఆల్రెడీ మనం చూస్తాం కూడా మనకి వీళ్ళు సెలబ్రిటీలాగా అనిపిస్తారు. సో అందరూ పిఆర్ యాక్టివిటీలు చేస్తున్నారు. మనం చూసినప్పుడు ఒక మంచి పుష్ వచ్చింది ఈ 10 రోజుల్లో. వీళ్ళు మాట్లాడుకుని పిఆర్ పుష్ చేసుకుంటున్నారు పవతలను తొక్కడానికి అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో షో పూర్తిగా అయిన తర్వాత ఈ విషయాలు అర్థమవుతాయి. సో ఈ 6 ఎంత ప్లాన్డ్గా జాగ్రత్తగా ఇండివిజువల్ గేమ్ ఆడితే కలిసి ఆడకుండా ఉంటే అంత స్ట్రాంగ్ ఫైట్ని వీళ్ళు పెట్టగలుగుతారు. పిచ్చి ఫ్రెండ్షిప్లు చేసుకుంటే మాత్రం లోపల దాన్ని డెఫినెట్లీ వీళ్ళు దెబ్బతింటారు. వాళ్ళు ఏదో కూల్ చేసేసుకోవడాలు పక్కన పెట్టారు. సో ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ ముగ్గురిని అంటే ఇలా పిఆర్ టీములు బాగా చేసేసుకుంటారు కాబట్టి బయట ముగ్గురిని జడ్జిల ద్వారా ముగ్గురినేమో ఓటింగ్ ద్వారా తీసుకునే ప్లాన్ చేసింది బిగ్ బాస్ టీము. అంటే ఓటింగ్లో కొంతమందిని పంపించి కొంతమందిని బాగా ఆడినా కూడా ఓట్లు ఆడట్లేదు. మనీష్కి ఓట్లు ఆడట్లేదు బాగా ఆడినా. నాగాకు ఓట్లు రావట్లేదు ఎంత కష్టపడినా కూడా. బాగానే ఎక్స్ట్రాని పుష్ ఇచ్చేస్తున్నారని వాళ్ళు అనుకుంటారు కానీ రావట్లేదు. మాస్ మ్యాన్ కూడా ఓట్లు పడట్లేదు. అలాంటప్పుడు వాళ్ళని వదిలేస్తే అది అన్ఫేర్ కదా. అందువల్ల జడ్జిలు ఇలాంటి వాళ్ళని పుష్ చేస్తున్నారు. మనీష్ని కానీ, మాస్ మ్యాన్ కానీ, ప్రియాని కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ ఓట్లు బాటలు పడుతున్నాయి మాస్ మ్యాన్ లాంటి వాళ్ళని. సో పిఆర్ అని అందరికీ పిఆర్లు ఎవరి స్తోమతకు వాళ్ళు పుష్ చేసుకున్నా కూడా యాక్చువల్గా లెజిట్తో ఓటింగ్ వెళ్ళిపోతే ఇలాంటి వాళ్ళని చూస్తాము. సో ఇట్లాంటి జరుగుతోంది కాబట్టి దానికి తగ్గట్టుగా వీళ్ళు జడ్జిల్ని పెట్టుకుని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో మార్పులు చేర్పులు ఉంటే రేపు మనకి దాని గురించి మనకు ఐడియా వస్తుంది. శ్రీజ ఓటింగ్లో అయినా ఏదైనా అమ్మాయి పక్క వస్తుంది. ప్రియా 2 అమ్మాయిలు కాబట్టి పక్క 2 అమ్మాయిలు 4 అబ్బాయిలు. సో మాస్క్ మ్యాన్ 4 ఉంటారు అబ్బాయిల్లో. మాస్క్ మ్యాన్, పవన్ కళ్యాణ్, డిమన్ పవన్ ఎందుకు తీసుకోరు, పవన్ ఎందుకు తీసుకుంటారు అంటే ఓటింగ్ అయితే పడుతుంది, డెఫినెట్లీ ఓటింగ్ పడుతుంది. ఆ కాన్సెప్ట్లో తీసుకుంటున్నారు. ఏదైనా లవ్ ట్రాక్ ఏదైనా హెల్ప్ అవుతుంది. అగ్ని పరీక్ష వేరు, అది లైవ్ కాదు, అది వచ్చి 24/7 నడుస్తూ ఉంటుంది. సో ఒకటే అటు ఇటు ఉన్న కంటిన్యూటీ ఉంటుంది. ఇది ఎడిటెడ్ షో అండ్ స్క్రిప్టెడ్ షో ఆల్మోస్ట్. సో కోరుకుంటున్నారు ఒక లవ్ ట్రాక్ లాంటిది కావాలని, ఏదైనా లవ్ స్టోరీ ట్రాక్ అవకాశం ఉంటుందా అని ఒక ఆశతో కూడా వాళ్ళు నడుపుతున్నారు. ఓట్లు కూడా పడుతున్నాయి ఆ రకంగా. సో ఈ 6 వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లేదు మార్పులు చేర్పులు ఉంటే 2 పవన్ ప్లేస్లో ఒక పవన్ ఎగిరిపోయి నాగా రావడానికి ఛాన్స్ అయితే ఉందని అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ 6 అయితే వస్తున్నట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. ఎంతమందికి ఎవరైనా హ్యాపీగా ఓట్లు అయితే వేసుకోండి, క్లోజ్ అయిపోయినాయిలే. కానీ ఇప్పుడున్న లెక్కల ప్రకారం
అయితే నాకు అనిపిస్తున్న దాని ప్రకారం అయితే ఓటింగ్ క్లోజ్ అయిపోయే టైంకి డెఫినెట్లీ ఓట్లు పడిన వారు ఎవరంటే దమ్ము సీజే చాలా స్ట్రాంగ్గా ఓట్లు పడింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్గా ఓట్లు పడినాయి. డీమన్ పవన్ కూడా ఓట్లు పడినాయి. అయితే వీళ్ళు ముగ్గురిని కాకుండా మనీష్ని, మాస్క్ మ్యాన్ని, ప్రియాని తీసుకోవడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 2 గర్ల్స్ 4 బాయ్స్కి ఓవరాల్గా ప్లాన్ చేస్తున్నట్టు మనకున్నటువంటి అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.